ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన హామీలు, పెండింగ్ అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. చూస్తున్నాం, ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన హామీలు, ఇటు పెండింగ్ అంశాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు ఏపీ సీఎం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏపీ సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్. పవన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల సాధన లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతో మేలు చేయబోతుందని చెప్తున్నారు అధికారులంతా. ఈ రోజు 11:30 గంటలకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. విభజన హామీల అమలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ఈ అంశాలన్నిటిపై కూడా చర్చించబోతున్నారు. ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేక సమావేశం అవుతారు. పోలవరం ప్రాజెక్టు పనుల వేగం, అదేవిధంగా నిధుల విడుదల, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీలు, వీటికి సంబంధించిన అంశాలపై ఆయనతో మాట్లాడబోతున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రుణాలు, పెట్టుబడులపై చర్చించే అవకాశం ఉంది. ఇక సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో సాయంత్రం 4 గంటలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం ప్రధాని ఆర్థిక సలహాదారు మహేంద్ర దేవ్, అదేవిధంగా నీతి ఆయోగ్ సభ్యులతో కూడా సమావేశమై రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన చర్చించబోతున్నారు. ముఖ్యంగా పవన్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రీఎంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండటం, డీజిల్ కొరత వంటి కారణాలతో పనులు జాప్యం కావడం పైన సీఎం సీరియస్ గా ఉన్నారు. పోలవరం 2వ దశకు దాదాపు 32,000 కోట్ల నిధులు అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులకు ఆటంకం కలగకుండా స్టాప్ వర్క్ ఉత్తర్వులను కూడా శాశ్వతంగా ఎత్తేయాలని కోరే అవకాశం ఉంది. ఇక అమరావతికి సంబంధించి ఏదైతే అమరావతి పునర్నిర్మాణం, కేంద్ర సంస్థలు రాజధాని అమరావతిలో పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి భారీగా ఆర్థిక సాయం ఆశిస్తూ ఉన్నారు. ఇక గత 5 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి గ్రాంట్లను విడుదల చేయడంతో పాటు మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి వచ్చేలా కేంద్రం నుంచి హామీ పొందడమే ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అప్పుల భారం, ఆర్థిక లోటును అధిగమించేందుకు ప్రధాని ఆర్థిక సలహాదారు మహేంద్ర దేవ్తో కీలక చర్చలు జరగబోతున్నారు. చర్చలు కీలకమనే చెప్పొచ్చు. నీతి ఆయోగ్ సభ్యులతో చర్చల ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అదేవిధంగా వాటి కింద అదనపు నిధులు రావడం, కోఆపరేటివ్ రంగం ద్వారా రైతులకు మేలు చేసే పథకాలపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. గోదావరి నదీ జలాల పంపిణీపై స్పష్టత కోసం గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ సీఎం బలంగా అందించబోతున్నారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి నీటి వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే దీని లక్ష్యమని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ పర్యటన కేవలం రాజకీయ భేటీ మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి విభజన హామీలను నెరవేర్చుకోవడానికి చంద్రబాబు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.